సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టలో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 12 మంది వీరుల 78వ వర్ధంతి సభ జరిగింది. కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరై అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనబేరి ప్రభాకరరావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి ఆశయాలను కొనసాగించాలని అన్నారు. మహమ్మదాపూర్ అమరుల ఘాట్ను శ్మశానంగా అభివృద్ధి చేయాలని, ₹1 బీటీ రోడ్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. అలాగే హుస్నాబాద్లో తొలగించిన అనబేరి ప్రభాకరరావు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంజారా జోహార్ అమర వీరులకు వీరుల ఉర్రు తలుపై అమరుల ఉయ్యాల నీవు, వీరుల ఉర్రు తలుపై అమరుల ఉయ్యాల నీవు, అంబరాన నిన్ను చూడగ సంబరమగునే తల్లి, అంబరాన నిన్ను చూడగ సంబరమగునే తల్లి, అంబరాన నిన్ను చూడగ సంబరమగునే తల్లి, అంబరాన నిన్ను చూడగ సంబరమగునే తల్లి. చీకాగో కార్మికుల నెత్తుడి కోగుల గుడ్డ, చీకాగో కార్మికుల నెత్తుడి కోగుల గుడ్డ, పారిన రక్తపు టేరుల పోరు జ్ఞాపకం జెండా, పారిన రక్తపు టేరుల పోరు జ్ఞాపకం జెండా. శత్రువు తూటాలతోటి తనువు తూట్లు పడుతుంటే, 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 కట్లు తెంచుకొని పళ్ళు కొరికిన దృశ్యం జెండా, కట్లు తెంచుకొని పళ్ళు కొరికిన దృశ్యం జెండా, కట్లు తెంచుకొని పళ్ళు కొరికిన దృశ్యం జెండా, కట్లు తెంచుకొని పళ్ళు కొరికిన దృశ్యం. జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ కమల్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ అనబై ప్రభాకరరావు గారికి, జోహార్ అనబై ప్రభాకరరావు గారికి, జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి. జోహార్ కామ్రేడ్ అనబై ప్రభాకరరావు గారికి, జోహార్ కామ్రేడ్ అనబై ప్రభాకరరావు గారికి, జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, దామోదరెడ్డి గారికి, జోహార్ ఇల్లందుల పాపయ్య గారికి, జోహార్ పోరెడ్డి రామరెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ నల్లగొండ రాజారాం గారికి, జోహార్ సిక్కోల్ సాయిల్ గారికి. 1 కోటితోటి ఈ రోడ్డు ఎస్టిమేట్ వహించడం జరిగింది. దీన్ని కూడా త్వరలో ఇచ్చి దీన్ని బీటీ చేసడానికి 5 కోట్లు కావాలి. దాన్ని కూడా ప్రాసెస్ చేస్తాం, ప్రభుత్వం తీసుకొస్తాం. నెక్స్ట్ తప్పనిసరి నైజాం రాజకీయ వ్యవస్థ యొక్క దురాఘాతాలు ఎండగట్టేందుకు, అలాగే ఈ పటేల్ పట్వారి పోలీస్ పటేళ్ల అరచకాలు, భూస్వాముల అరచకాలను ఎండగట్టేందుకు మరి దున్నేవాడికే భూమి కావాలని, వెట్టి చాకిరి రద్దు కావాలని, అయాని బాంఛన్ కాలం దురాఘాతం పోవాలని చెప్పేసి ఆయన ఒక మనిషిగా మానవత్వంతో ఆయన మొత్తం త్యజించి కుటుంబం మొత్తం వదిలిపెట్టుకొని, సుఖాన్ని వదిలిపెట్టుకొని కష్టం వైపు అడిగిడి ఆయన మొత్తం సిరిసిల్ల ప్రాంతంలో జైత్యాత్ర మొదలుపెట్టి అనేక గ్రామాల్లో తిరుగుతూ మరి ఎక్కడెక్కడ దొంగ అప్పత్రాలు అని తగలబెడుతూ భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా పేదోళ్ళకు పంచుతూ, ఎస్సీలకు ఒంటరాని వాళ్ళగా చూస్తే అప్పుడు మొత్తం అందరిలో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ సామాజిక చైతన్యాన్ని కల్పించే పద్ధతిలో తిరుగుతూ మరి మాందపురం రావడం, మాందపురంలో కొరియర్ దుర్మార్గంగా ఉండి చూడడం, తర్వాత అప్పటికే ఈ
అనబేరి ప్రభాకర్ రావు అంటే నైజాం గుండెల్లో మరి రగులుతున్నటువంటి ఒక అనుబాంబుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అది. అందుకనే దీనిపైన అనబేరి ప్రభాకర్ రావు మీద ప్రత్యేక దిగా పెట్టి మొత్తం నైజాం పోలీసులు రజాకారులు దాదాపు 200 మంది మాందాపురంలో చేరుకొని ఆయన చుట్టుముట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు మాందాపురంలో మరి మొత్తం చుట్టుముడితే అప్పుడు ఆయన గుట్టకు దళంతో పాటుగా ఉరికి రావడం, ఎందుకంటే ఊళ్ళో ఉంటే ఊరుకు నష్టం అవుతుంది, ఊళ్ళో ప్రజలకు నష్టం అవుతుంది అని చెప్పి ఆయన త్యాగం చేసి ఉరికి వస్తే అక్కడికి గుట్ట పైకి వెళ్ళిపోయినారు. అందులో ఒక 10-15 మంది ఇప్పటికీ వచ్చేసారు. తర్వాత బతికున్నారు, చనిపోయినారు అనుకోండి. ఈ మధ్య ఏదైనా అనబేరి ప్రభాకర్ రావు కూడా ఎస్కేప్ అయ్యేవాడే. అది సింగిరెడ్డి భూపతి రెడ్డి అన్నా పోతున్నావా నన్ను చంపేస్తున్నా అంటే అప్పుడు ఆగి ఆయన తుపాకీతో 2 రజాకార్లను చంపేసి ఆయన కూడా ఆ బుల్లెట్కు బలైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతటి అనబేరి ప్రభాకర్ రావులో మానవత్వం ముందు త్యాగధనుడు, ఇవన్నీ కూడా ఈనాటి తరానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు ఆహ్వానించి, నేను తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు అధ్యక్షుడిగా ఈ మధ్య బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా మొన్న 2వ తారీఖు నాడు పిలిచి చెప్పాం, ఒక శృతివనం ఏర్పాటు చేయాలి. ఎవరికో ఉన్నాయి పార్కులు హైదరాబాద్లో, అది కేబీఆర్ పార్కా, వెంగళరావు పార్కా, ఇవన్నీ ఉన్నాయి, కానీ తెలంగాణ సాయుధ పరిస్థితులకు ఎందుకు లేవు అని ప్రశ్నించి తర్వాత ఆయనకు దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ ఇట్లాంటి సేనాలు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే దారి లేదు. ఎవరి కొరకు ఈయన ప్రాణాలు అర్పించారు? ఆనాడు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అణచివేతలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఆయన త్యాగాలు చేసినటువంటి వాడికి ఈ తరాన్ని తెలియపరచాలి. కాబట్టి ఇక్కడికి పెద్ద రోడ్డు, ఒక 5 కోట్లతో రోడ్డు ఎస్టిమేట్ కూడా చేయించడం జరిగింది. అది కూడా ఈ పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పింది ఏంటంటే తెలంగాణ సాయుధ శుద్ధులను ఈ తరానికి తెలియపరచాలి. ఆనాటి త్యాగాలు తెలియపరచలేవు. పాఠ్య పుస్తకాల్లో కూడా ఇవి చేర్చాలి. ఆ త్యాగదారుల మరి త్యాగాలను పోరాట పటిమని నేర్పాలని చెప్పి చేర్చాలని చెప్పాం. దానికి సానుకూలంగా స్పందించి ప్రత్యేకంగా సమావేశం పెడతాం, అఫీషియల్గానే మిమ్మల్ని పిలుస్తా అని చెప్పి మాకు మాట ఇచ్చినాడు. వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి తెలంగాణలో ఆనాటి సాయుధ సూత్రాలను ఈనాటి తరేం చెప్తారా ఈనాటి తరానికి, ఈనాటి యువతరానికి తెలియపరచడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. అందుకనే ఇక్కడ అనబేరి ప్రభాకర్ రావు, మరి సింగిరెడ్డి భూపతి రెడ్డి, మరి 10 మంది చిరస్మరణీయులు. వారు ఎప్పటికీ మానవాళ్ళంతకాలం వాళ్ళు జీవించుంటారు, సజీవంగా ఉంటారని చెప్పి వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తుదికంటా పోరాడదామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనబేరి ప్రభాకర్ రావు విగ్రహం హుస్నాబాద్లో బస్ డిపో పక్కన ఆనాడు మరి విద్యాసాగర్ రావు గారు రోడ్డు వైడింగ్లో పోయింది. ఇప్పుడు అది అనబేరి ప్రభాకర్ రావు మరి హాల్లో ఉంది, మూలకున్నది. చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా